ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్ల కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేపడితే ఆ సమ్మెకు ఇప్పుడున్న కాంగ్రెస్ సంఘీభావం తెలిపిందని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. కనీస వేతన 18,000 రూపాయలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, జీవో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అనేక డిమాండ్లతో 2 రోజుల టోకెన్ సమ్మెను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత సంవత్సర కాలం క్రితం 34 రోజుల సమ్మె సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమ్మె టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గుంతమ్మ కోరికలేం కాదు, వీళ్లకు కనీస వేతనం 26,000 ఉండాలి, మట్టి ఖర్చులకు 30,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు, హెల్త్ కార్డులకు ఒక 10 లక్షల రూపాయలు, ఇవన్నీ న్యాయమైన కోరికలు. ఈ మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గత సంవత్సర కాలంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు గత సంవత్సర కాలంగా ఇస్తూనే ఉన్నాం. మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా 4 సార్లు కలిసినా కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చర్చించలేకపోయింది. రేపు 30న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించాలి. వారి వేతనాల పెంపు జీవో నెంబర్ 51ని సవరించి జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జనవరి 5 తర్వాత నిరవధిక సమ్మెకు ఓడడానికి గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.